ఫుడ్ ఫాస్ట్ గా తింటే మంచిదా, స్లోగా తింటే మంచిదా? ఎట్ ది సేమ్ టైం ఫుడ్ లేట్ గా తింటే మంచిదా, తర్వాత ఎర్లీగా తింటే మంచిదా? వీటన్నిటి గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అయితే ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి అయితే మనము ఇవాళ డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ క్లినిక్ దగ్గర అయితే ఉన్నాము. సో డాక్టర్ గారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ టు అండి, థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ నా క్వశ్చన్ చాలా మందికి ఉండేటువంటి డౌట్ ఇది. సో ఫుడ్ అనేది ఫాస్ట్ గా తింటే మంచిదా, స్లోగా తింటే మంచిదా? అంటే ఫాస్ట్ గా తింటే మంచిదా, స్లోగా తింటే మంచిదా అంటే దీనికి సైంటిఫిక్ రీజన్ ఉంది, నేను చెప్తాను మీకు. ప్లీజ్. చాలా మంది ఏంటంటే ఫుడ్ చాలా ఫాస్ట్ గా తినేస్తూ ఉంటారు. మామూలుగా ఏంటంటే ఒక 20 minutes టైం తీసుకొని తినడం అనేది మంచిది. ఎందుకు అంటే ఇప్పుడు మనకి మన తిన్న తర్వాత ఫుడ్ ఇక్కడ నుంచి మన స్టమక్ నుంచి బ్రెయిన్ కి సిగ్నల్స్ వెళ్ళడానికి ఒక 20 minutes పడుతుంది అనమాట. దీనికి సైంటిఫిక్ రీజన్ ఏంటంటే మనం ఫాస్ట్ గా ఫుడ్ తినేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఈ సిగ్నల్స్ అనేది స్లోగా వెళ్తాయి. దానివల్ల ఏంటి, మనం ఎక్కువ ఫుడ్ తినేసే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, మనకి గట్ డిస్టర్బెన్సెస్, స్టమక్ బ్లోటింగ్ కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ, అలానే ఈ మెటాబాలిక్ డిసీజెస్ కంటాం, అలానే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూస్, బ్లోటింగ్, డిస్పెప్సియా, ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే స్టమక్ రిలేటెడ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. మనకి వన్స్ స్టమక్ డిస్టర్బెన్స్ అవుతే ఈ మస్కులోస్కెలిటల్ లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనకి ఈ స్టమక్ అనేది పవర్ హౌస్ లాంటిది. మనం ఏదంతా తింటే ఇది న్యూట్రిషన్ అంతా కూడా ఇక్కడ నుంచి మనకి ఏ ఆర్గాన్ కి ఎంత కావాలి, నర్వస్ సిస్టమ్ కానీ ఇక్కడ నుంచే మనకి సప్లై అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ స్టమక్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు కొంచెం మనకి అదర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చాలా మంది ఫాస్ట్ గా తినేస్తుంటారు, ఒక 5 minutes బిలో, అంటే ఒక 5 minutes కూడా పట్టదు, చాలా ఫాస్ట్ గా తినేస్తారు కదా. వీళ్ళకి ఈ మెటాబాలిక్ డిసీజెస్ కానీ, టైప్ 2 డయాబెటీస్ కానీ, ఈ స్టమక్ రిలేటెడ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిసీజెస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం నెమ్మదిగా చూ చేసి ఒక 20 minutes టైం తీసుకొని తినడం వల్ల ఏమవుతుందంటే ఈ సిగ్నల్స్ అనేది ఈ స్టమక్ నుంచి ఈ బ్రెయిన్ కి 20 minutes పడుతుంది మనం తినడం స్టార్ట్ చేసినప్పుడు. ఆ సిగ్నల్స్ వెళ్తాయి కాబట్టి మనకి ఆ స్టమక్ ఫుల్ అవుతుంది అనేది ఆ సిగ్నల్స్ ఇస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనం ఎంత తినాలో అంత తినగలుగుతాం, అప్పుడు మనం స్టాప్ చేసేయగలుగుతాం. ఇదే దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్. సో మొత్తానికి అయితే స్లోగా తినాలి అంటారు. స్లోగా తినడమే మంచిది. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, చాలా మంది ఎర్లీగా తింటే మంచిదని చెప్పి అంటూ ఉంటారు, వింటాం. ఎర్లీగా తింటే మంచిదా, లేదంటే లేట్ గా తింటే మంచిదా? ఎర్లీగా తింటే అంటే చూడండి, ఇప్పుడు మామూలుగా 6 to 8 లోపల తినాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బిఫోర్ 6 తినడం అనేది చాలా మంచిది అనమాట. బిఫోర్ 6 లేదంటే మాక్సిమం 8 లోపల తినడం అనేది మంచిది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మనకి బాడీలో కొన్ని హార్మోన్స్ ఉంటాయి, అవి ఒక్కొక్క టైంలో ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి, ఒక్కొక్క టైంలో తక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే మన సర్కేడియన్ రిథమ్ అంటాం. ఈ సర్కేడియన్ రిథమ్ అంటే ఏంటంటే బాడీ క్లాక్ అనొచ్చు. ఓకే, ఈ బాడీ క్లాక్ ఎలా ఉంటుందంటే కొన్ని హార్మోన్స్ కొన్ని టైంలో ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంటాయి. సో అలానే ఇక్కడ ఇన్సులిన్ అనే హార్మోన్ ఏమవుతుంది, ఇది 8 నుంచి 12 వరకు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. మనం 8 తర్వాత ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఫుడ్ నుంచి ఇంకా ఎక్కువ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, మనం ఈ ఇన్సులిన్ ని ప్రో ఇన్ఫ్లమేటరీ అంటాం. ప్రో ఇన్ఫ్లమేటరీ అంటే ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఈ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో మనకి బ్లడ్ ప్రెషర్ కానీ, మెటాబాలిక్ డిసీజెస్ కానీ, క్యాన్సర్స్ కానీ, అదర్ హెల్త్ డిసీజెస్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిసీజెస్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకే ఇదే సైంటిఫిక్ రీజన్. దీని వెనుక ఏంటి, ఈ 6 to 8 లోపల ఎందుకు తినాలంటే ఇదే సైంటిఫిక్ రీజన్. 8 తర్వాత తింటే ఇన్సులిన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది, మనం తినే ఫుడ్ వల్ల ఇంకా ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి ప్రో ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ బీపీ కానీ, ఈవెన్ మెటాబాలిక్ డిసీజెస్ కానీ, టైప్ 2 డయాబెటీస్ కానీ, ఈవెన్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇష్యూస్ కానీ, అండ్ బ్రెయిన్ లో చూస్తే ఆల్జిమర్స్ డిసీజ్ కానీ, డిమెన్షియా కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఎర్లీగా తినడమే మంచిది. షుగర్ పేషెంట్స్ ఎవరైతే డయాబెటిక్ ఉన్నారో వాళ్ళు ఫ్రూట్స్ విషయంలో జాగ్రత్త పడుతూ ఉంటారు, అసలు తినొద్దు అని చెప్తూ ఉంటారు యూజువల్లీ. సో మనం చూసినట్టు ఏ ఫ్రూట్స్ అనేవి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి డయాబెటీస్ కంటే, ఏం చెప్తారు? చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సపోటా అంటే చాలా మంది ఇష్టం ఉంటుంది. సపోటా రిజల్ట్ నా పేషెంట్ కూడా రీసెంట్ గా అడిగిన క్వశ్చన్, సపోటా తినొచ్చా అని. ఈ సపోటాలో ఏంటంటే ఈ ఫ్రక్టోస్ అండ్ సుక్రోస్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ అనేది గట్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇది ఏమవుతుందంటే ఈ షుగర్స్ ని బ్లడ్ లో తొందరగా రిలీజ్ చేయకుండా ఈ ఫైబర్ అనేది స్లో డౌన్ చేస్తుంది. సో ఈ ఫైబర్ అడ్వాంటేజెస్ అన్నమాట. ఇందులో అలానే మినరల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి మనకి. కాల్షియం కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, పొటాషియం కావచ్చు. ఈ పొటాషియం అనేది చాలా మంచిది అన్నమాట. ఈ పొటాషియం అనేది మనకి వాసో డైలటేషన్ కి చాలా హెల్ప్ఫుల్ అనమాట. వాసో డైలటేషన్ ఏంటంటే ఈ బ్లడ్ వెజల్స్ ఓపెన్ అవడానికి, రక్తనాళాలు ఓపెన్ అవడానికి పొటాషియం అనేది చాలా హెల్ప్ఫుల్. అంటే బీపీని రెగ్యులేట్ చేయడానికి, బీపీని కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అలానే వైటమిన్స్ వస్తే విటమిన్ సి అండ్ విటమిన్ ఏ కూడా చాలా రిచ్ ఉంటుంది అనమాట. సో ఈ సపోటా తినచ్చా లేదా అని చేస్తే మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. ఇది హై గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ మీడియం అండ్ ఇంటర్మీడియట్ అండ్ అలానే లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ లో వాళ్ళు ఏంటంటే దీనికి ఒక స్కోర్ ఉంటుంది.
మనకి బిలో 55% ఉన్న వాళ్ళు ఈ గ్రేప్స్ కానీ ఆరెంజెస్ కానీ యాపిల్స్ కానీ తీసుకోవచ్చు. ఈ ఇంటర్మీడియట్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే దీని స్కోర్ 55 నుంచి 70% స్కోర్ ఉంటుంది. ఈ ఇంటర్మీడియట్ లో ఏమవుతుందంటే మనకి ఈ సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. అయితే న్యూట్రిషనిస్ట్ సజెషన్ ఏంటంటే వీళ్ళు ఇచ్చే సజెషన్ డేలో ఒక హాఫ్ సపోర్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట. లేదు అంటే 2 days ఒక సపోర్ట్ తీసుకోవచ్చు. అలానే ఇప్పుడు చూడండి హై గ్లైసెమిక్ ఇండెక్స్ లో ఏంటంటే చాలా వరకు సమ్మర్ లో చాలా మంది వాటర్ మిలన్ తీసేసుకుంటారు, చాలా మంచిది కదా డిహైడ్రేట్ కాదు. కాకపోతే ఈ వాటర్ మిలన్ ఏంటంటే తొందరగా అబ్జర్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మనకి. సో ఈ వాటర్ మిలన్ తీసుకునేటప్పుడు తొందరగా అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవుతాయి ఈ వాటర్ మిలన్ తీసుకునడంలో. సో ఈ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న వాళ్ళు కొంచెం వాటర్ మిలన్ చూసి తీసుకోవడం అనేది మంచిది. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి నెక్స్ట్ ఎవరు పేషెంట్ మాకు పరిచయం చేయబోతున్నారు? ఇప్పుడు వచ్చే పేషెంట్ యాక్చువల్లీ నెక్ పెయిన్ అండి, సర్వికల్ స్పాండిలైటిస్ నుంచి లాస్ట్ 2-3 years నుంచి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే C5 C6 7 లో డిస్క్ బల్జెస్ వచ్చి ఫస్ట్ నెక్ మూవ్మెంట్స్ రిస్ట్రిక్ట్ అయినాయి. దాని తర్వాత రైట్ హ్యాండ్ లో రేడియేటింగ్ పెయిన్, నమ్నెస్ హెవీగా ఉండేది. తర్వాత అలానే లెఫ్ట్ హ్యాండ్ లో రేడియేట్ అయ్యి ఇవి నాకు పడుకోవాలన్నా కూడా పెయిన్ వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఫిజికల్ అండ్ మెంటల్లీ రెండు ఆమె డిస్టర్బ్ అయ్యారు అనమాట. సో వాళ్ళని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇప్పుడు 20 sessions అయిపోయి మోర్ దెన్ 90% బెటర్ గా ఉంది. ఇప్పుడు ఆమె ఇంట్లో వర్క్ అంతా కూడా చేసుకుంటుంది. ఇంతకు ముందు ఇంట్లో వర్క్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది ఉండేది. సో ఇప్పుడు అదే పేషెంట్ మీకు నేను ఇంట్రడ్యూస్ చేస్తాను. షూర్, లెట్స్ టాక్. సో హాయ్ అండి, మీ పేరు? త్రివేణి. త్రివేణి, ఓకే. ఏం చేస్తూ ఉంటారు? నేను స్టడీ చేస్తున్నా. అవునా? సో ఏంటి మీ ప్రాబ్లం? నాకు బాగా నెక్ పెయిన్ అనేది బాగా ఉండింది. 3 years నుంచి ఉంది ఆ పెయిన్. అండ్ అది బాగా నెగ్లెక్ట్ చేయడం వల్ల రైట్ హ్యాండ్కి వచ్చింది. దానివల్ల లెఫ్ట్ హ్యాండ్ ఇంట్లో పని చేసుకోవడానికి కూడా చాలా కష్టపడేదాన్ని. సో మరి ఇప్పుడు ఎలా ఉంది? ట్రీట్మెంట్ తీసుకున్నారా? ట్రీట్మెంట్ 25 days నుండి తీసుకున్నా. యాక్చువల్లీ ఈ హాస్పిటల్ వచ్చేసి యూట్యూబ్ లో రివ్యూస్ చూసి నేను వచ్చాను. ఈ హాస్పిటల్కి అప్రోచ్ అయ్యాను. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి నేను అడిగాను, వాళ్ళు చాలా బాగా ఫీల్ అయ్యారు. ఐ మీన్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, చాలా బాగా ఫీల్ అయ్యారు, హ్యాపీగా చెప్పారు నాకు. దానివల్ల నేను ట్రీట్మెంట్ తీసుకున్నా. 25 days అవుతుంది. ఇప్పుడు రికవరీ అయిపోయిందా? రికవరీ అయింది. అండ్ 95% నాకు బెటర్ గా ఉంది. నా పని నేను చేసుకోగలుగుతున్నా. త్రివేణి గారు, మరి ట్రీట్మెంట్ తీసుకోక ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? 3 years ముందు అయితే బాగా నెక్ పెయిన్ ఉండడం వల్ల సరిగ్గా మూమెంట్స్ కూడా ఇవ్వలేకపోయేదాన్ని నెక్. ఇప్పుడు ఫ్రీగా నెక్ మూమెంట్స్ ఇవ్వగలుగుతున్నా. ఇట్లా నైట్ పడుకునేటప్పుడు కూడా స్లీపింగ్ కూడా సరిగ్గా ఉండేది కాదు, నిద్ర రాకపోవడం, చాలా ఇబ్బంది పడ్డాను. ట్రీట్మెంట్ తీసుకున్నాక హ్యాపీగా పడుకుంటున్నా. మరి కొత్తగా ఎవరైతే ఇట్లాంటి ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారో వాళ్ళకి సజెస్ట్ చేస్తారా? చేస్తాను. తేజ స్పైన్ క్లినిక్ రండి, హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో గైస్, ఇది మనం చూస్తాం కదా డాక్టర్ తేజ స్పైన్ కేర్ క్లినిక్ లో. సో పేషెంట్స్ తో మాట్లాడడం జరిగింది. సో వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు కనుక ఎవరైనా స్పైన్ ప్రాబ్లంతో కనుక ఉన్నట్లయితే సో కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి సో మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీ యొక్క స్పైన్ ప్రాబ్లం కూడా క్లియర్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.